ఇంత జరిగా కూడా నా పంతమే నెగ్గాలని నేను అనుకోవడం లేదు. దానికన్నా ఆయన ప్రాణమే నాకు ముఖ్యం. అందుకే మామయ్యతో పాటు ఎస్టేట్కి వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నాకు అనుమతి ఇవ్వండి. ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఇక్కడ నేనున్నది ఎందుకు? ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంటికి వస్తున్నారు, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళాలనుకుంటున్నారు. మాత్రం దానికి నాకు చెప్పడం ఎందుకు? వెళ్ళిపోయాక ఫోన్కు మెసేజ్ పంపిస్తే సరిపోయేది కదా. అది కాదు. మాట్లాడుకో. భాస్కర్, వసుంధరని వాళ్ళ నాన్న స్థానంలో ఒకళ్ళు పెంచుకున్నారు అని చెప్పారు కదా. తన తల్లిదండ్రులెవరు? ఎందుకు వసుంధరని పెంచుకోవాల్సి వచ్చింది? అసలు వసుంధర గతం ఏంటి? అడిగేది మిమ్మల్నే భాస్కర్, సమాధానం చెప్పండి. మేడం, మా శంకరన్న మాకు ఆ వివరాలేం చెప్పలేదు మేడం. అదేంటి, మీరే కదా వసుంధరకి వాళ్ళ నాన్న తర్వాత పెద్ద దిక్కు. మరి మీరు అడగలేదా? అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. తను నాకు దేవుడిచ్చిన బిడ్డ, నా బిడ్డే. మీరంతా అలాగే చూడండి. పదే పదే ప్రశ్నలు అడిగి నా రక్తం కాదని గుర్తు చేయకండి అనేవాడు. అంతే, మేమెప్పుడూ బలవంతం పెట్టలేదు. మాకు తను శంకరన్న బిడ్డేనమ్మా. మరి తన జాతకం ఎలా రాయించారు? ఆ జాతకంలో తను పుట్టిన తేదీ, సమయంతో సహా ఎలా వచ్చాయి? అవెవరు రాయించారు? క్షమించండి మేడం, నాకు తెలీదు. అంటే ఆ జాతకాన్ని పూర్తిగా నమ్మలేం.
పుట్టిన తేదీ అయినా అయ్యుండొచ్చు, లేదా తను దొరికిన టైంలోనైనా రాయించుండొచ్చు. అంతేనా? ఆ, 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 అంతే మేడం. వసుంధర, అది నీ జాతకమో కాదో తెలియనప్పుడు నీ వల్ల ధ్రువ ప్రాణాలకి గండం ఉంటుందో లేదో అనేది కూడా ఒక ప్రశ్న. అప్పుడు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్లడంలో అర్థం లేదుగా. అతి త్వరలో ఆ జాతకం నీదో కాదో నేను తెలుసుకుంటాను. అప్పటి వరకు నువ్వు ఈ ఇంట్లోంచి వెళ్ళకు. అర్థమైందా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. భాస్కర్కి భోజనం పెట్టు. అమ్మా, నందితమ్మా, మీరన్నదే నిజం. నేను వెళ్ళాలనుకున్నా ఈ ఇంటితో ఉన్న బంధం నన్ను వెళ్ళనివ్వలేదు. ఈ ఇంటితో నీకున్నది తాళి బంధమే కాదు, పేగు సంబంధం, రక్త సంబంధం కూడా. ఇది నిన్ను జీవితాంతం వదలదు. వసుంధరకే ఎందుకిలా జరుగుతోంది? రోజుకొక గండం. ఎప్పుడూ ఈ ఇంట్లో తన స్థానం ఏంటనే ప్రశ్న. ఇప్పుడు తన వైపు నిలబడే ఒకళ్ళు కావాలి. సూర్యగారికి ఫోన్ చేసి విషయం చెప్పాలి. వసుంధరకి చెప్తే వద్దు అంటుంది. తనకి తెలియకుండానే ఫోన్ చేయాలి. మామయ్య, మీరు కూడా చేతులు కడుకుండండి. నేను నందితమ్మని రూమ్లో అలాగేనమ్మా. వదిలేసి వస్తాను. సార్, వసుంధర టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఇన్నోవా అడిగారు కదా, వెహికల్ డ్రైవర్ని మీ ఇంటికి పంపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. నేను చెప్పిన చోటుకి వెళ్ళు. హలో సుజా, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను సూర్య గారు. మీరెలా ఉన్నారు? నేను బ్రహ్మాండంగా ఉన్నానండి. ఏ ముహూర్తాన నా చెల్లి తన బంగారు చేతులతో ఈ షాప్ ఓపెన్ చేసిందో కానీ ఆ రోజు నుంచి బిజినెస్ లేదు అనుకున్న రోజు లేదండి. ఇంకా మేమే కొన్ని వదులుకోవాల్సి వస్తుంది. తను అందరూ బావుండాలని మనస్ఫూర్తిగా అనుకుంటుంది కాబట్టే తన వల్ల అందరికీ శుభం జరుగుతుంది. కానీ తన జీవితంలోనే ఆ సుఖం, సంతోషం ఉండవు. ఏమైంది సుజా? ఎందుకలా మాట్లాడుతున్నావు? మీ దగ్గర మేము చాలా విషయాలు దాచాం. ఇప్పుడవి మీకు చెప్పడమే మంచిది అనిపిస్తోంది. ఏ దేవుడి దయవల్లో మల్లికా మేడం ప్రస్తుతానికి
తనకి అండగా ఉన్నారు. కానీ మేడం ఈ రోజు వరకు వసుంధరని ఈ ఇంటి కోడలుగా చూడలేదు. తన జీవితం ఏమవుతుందో అని నాకు భయంగా ఉంది సూర్య గారు. రండి మామయ్య, కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సుజా, సుజా, నన్ను వసుంధర పిలుస్తోంది. నేను మీకు ఇక్కడ జరిగినవి చెప్పానని అనకండి. కానీ తన చుట్టూ ఏం జరుగుతున్నాయో మీరో కంట కనిపెట్టండి సూర్య గారు. ఆ, తప్పకుండా సుజా. ఈ విషయం చెప్పినందుకు చాలా థ్యాంక్స్. ఉంటానండి. సుజా, ఎక్కడికి వెళ్ళావు? ఫోన్ వస్తే బయటికి వెళ్ళాను. ఏమైనా కావాలా? నాకేం వద్దులే కానీ నందితమ్మకేం కావాలో అడుగు. అలాగే. మామయ్య తిను, మామయ్య తిను, కడుపు నిండా తిను. నువ్వు తినేదాకా నేను వెళ్ళను. నీ కాపురం ఇలా ఉందని తెలిసాక నా గొంతులో ముద్దెలా దిగుతుందమ్మా. ఇంత బాధలు ఇలా నవ్వుతూ ఎలా ఉండగలుగుతున్నావమ్మా? ఈ సమస్య ఈరోజు కొత్తగా నేను చూడలేదు మామయ్య. పెళ్ళైన మొదటి రాత్రి నుంచే నా కాపురం మీద నాకు నమ్మకం పోయింది. ఇక్కడ ఒక్కరోజు ఉండలేననుకున్నాను. 3 నెలల నుంచి ఉంటున్నాను. అప్పుడు అర్థమైంది, మనం అనుకుంటే ఏది జరగదు అని, జరిగే దాని నుంచి మనం తప్పించుకోలేమని. ఇప్పుడు నాకున్న సంతోషం నందితమ్మతో కలిసి ఉండడం, మీ అందరితో ప్రశాంతంగా మాట్లాడడం. ఈ చిన్న చిన్న సంతోషాలు కూడా నాకు ఇవ్వరా? అలా కాదమ్మా. ఇంకేం మాట్లాడకండి, మీరు భోజనం చేయండి. అవును, ఆ రోజు నేను అందరితో వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడాను కదా, అప్పుడు నన్ను చూసి చాలా గర్వపడి ఉంటావు కదా మామయ్య. సినిమాల్లో హీరోయిన్ని చూసినట్టు అనిపించిందా? అదే అడుగుతాలేమ్మా. మంచి మనుషులు సినిమాలో సావిత్రి లాయర్ కోటేసుకుని దడదళ్లాడిస్తూ మాట్లాడుతుందే, అలా కనిపించావు. బాగుంది, బాగుంది. ఇంకా నువ్వు తింటూ మాట్లాడు, తిను. ఇంక కొంచెం పెడతాను. కొంచెం మామయ్య, అరే, కొంచెం, కొంచెం తిను, తిను మామయ్య, తిను. మీ నాన్నెవరు? చెప్పు వసుంధరా. నీ 10th సర్టిఫికేట్లో తండ్రి పేరుకి బదులుగా గార్డియన్ అని శంకరయ్య పేరుంటేను అడిగాను, అంతే. అడిగాను మేడం, కానీ తను చెప్పడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ మనం మేల్కోకపోతే ఈసారి జరిగే ప్రమాదం తన ప్రాణాన్నే హరిస్తుంది. వేయకూడని ముడి వేశారు. దాన్ని దూరం చేస్తే తప్ప ఈ పరిస్థితుల నుంచి తను బయటికి రాలేడు. ఆఫీస్లో సమస్యలు సెట్ అవుతున్నాయనుకుంటే ఇంట్లో సమస్యలు మొదలయ్యాయి.
అసలు గ్రీష్మ పదే పదే ఇంటికెందుకొస్తోంది? ధ్రువ ఎందుకు తనని రాణిస్తున్నాడు? వీళ్ల మధ్య మళ్ళీ ఏం జరుగుతోంది? ధ్రువ విడాకుల వరకు వెళ్ళినా వసుంధర తను క్షేమంగా ఉండాలి అని ఆలోచించిందా? ఇతనెందుకు మళ్ళీ కాల్ చేస్తున్నాడు? విడాకుల విషయం తెలిసి నేను మాట్లాడిన టాపిక్ తన దగ్గరే ఉన్నాయని బెదిరించడానికి కాల్ చేస్తున్నాడా? సరే చూద్దాం. హలో మల్లిక మేడం, నేను సూర్యని మాట్లాడుతున్నాను. తెలుసు సూర్య. ఏంటి నాకు కాల్ చేశారు? మిమ్మల్ని ఒకసారి కలవాలి. లొకేషన్ పంపిస్తాను, రండి. చంద్రన, నేను ఒక లొకేషన్ చెప్తాను, అక్కడికి పద. నమస్తే మేడం. నమస్తే. మిమ్మల్ని కలవమని ఇబ్బంది పెట్టానా మేడం? కలవడం ఇబ్బంది కాదు, కానీ తర్వాత ఎలాంటి బెదిరింపులొస్తాయో అనే ఇబ్బంది. ఇదే ఎక్స్పెక్ట్ చేశాను. మీరు వసుంధరని చంపమన్నప్పుడు డీల్ ఇచ్చినప్పుడు వీడియో తీశాను. ఇది బయటికొస్తే మీ పరువు పోతుంది, అంతేనా? ఇప్పుడు బయట పెట్టు. నీకేం కావాలి? మేడం, ఇది తప్ప నా దగ్గర మీకు సంబంధించిన రహస్యాలు ఏమీ లేవు మేడం. ఇది మీకే ఇచ్చేస్తున్నాను. అయినా ఇక్కడికి నేను సూర్యభాయిలా రాలేదు మేడం. మా వసుంధరకి సూర్య అన్నలాగా మాత్రమే వచ్చాను. మొన్న జర్నలిస్టులు మా వసుంధరని చుట్టుముట్టినప్పుడు ఒక కాళీ మాతలా మీరు తన చెయ్యి పట్టుకుని అండగా నడిపించారు కదా, తనకి అండగా నిలబడ్డారు. ఆ చెయ్యి వదలకండి మేడం, ప్లీజ్. మా వసుంధర పిచ్చిది మేడం. ఆ రోజు మేం బాగుండాలని తన ప్రాణాలను కూడా ఇచ్చేయాలనుకుంది. తనకి ఇవ్వడం తప్ప తీసుకోవడం తెలీదు మేడం. దయచేసి తనని అర్థం చేసుకోండి మేడం. మీరిప్పుడు తనకి అండగా నిలబడితే మీకు అవసరమైన రోజున ఈ సూర్య ప్రాణాలకు తెగించి మరి మీ ముందు నిలబడతాడు. మేడం, ఇది నేను మీకు ఇస్తున్న మాట. ఇక్కడితో మీ నిజాలన్నీ నేను సమాధి చేశాను. మీరు మీ పంతాన్ని సమాధి చేస్తారని నమ్ముతున్నాను. మేడం, ఇది నా ఫోన్. ఇందులో కూడా ఆ వీడియో ఉంది. ఇది మీరే తీసుకోండి మేడం.
నందితమ్మా, వసుంధరా, భాస్కర్ వెళ్ళిపోయారా? ఇప్పుడే నందితమ్మా. చాలా కంగారు పడిపోయి ఉంటాడు కదా. నువ్వు రాత్రికి రాత్రి బయలుదేరి రమ్మన్నప్పుడు అయ్యో నందితమ్మ, అది ప్రశ్నల వర్షం కాదు. ఎందుకు, ఏంటి, ఏం జరిగింది, నీకు ధ్రువ సార్కి గొడవ జరిగిందా అని ఒక్కటే కంగారు. ఇప్పుడు కూడా ప్రశ్నల వర్షమే. ఆ గ్రీష్మ ఇక్కడ ఎందుకుంది, సార్ నీతో బాగానే ఉంటున్నారా అని. ఇంత గొడవలోనూ ఆయన తృప్తిగా వెళ్ళిన విషయం ఒక్కటే. ఏంటి? మల్లిక మేడం. మీకు గుర్తుందా నందితమ్మా? అసలు మల్లిక మేడం మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా అనేవారు కాదు. ఎస్టేట్లో మా అందరికీ మేడంని దూరం నుంచి చూడాలన్న కూడా భయమే. చిన్నప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ రౌండ్స్కి వచ్చినప్పుడు మనం కనిపించకుండా ఇంకొక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లేవాళ్లమే. అలా ఉంటుంది మేడంతో. మా పెళ్లి కుదిరాక మొట్టమొదటిసారి నేను భాస్కర్ మామయ్యతో ఇంటికొచ్చినప్పుడు కనీసం మంచినీళ్లు తాగుతారా అని కూడా అనలేదు. అప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ ఇప్పుడు భోజనం పెట్టి పంపించమన్నారు. దాంతో భాస్కర్ మామయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయాడు. ఆగు వసుంధరా, ఇది నీ ఇల్లు. నువ్వు నా కోడలివి. నువ్వే నా కోడలివి. ఇక మీదట ఇదే నీ ఇల్లు. అమ్మా, వసుంధరకి విడాకులిచ్చి గ్రీష్మని పెళ్లి చేసుకుంటాను. దీనికి నేను ఒప్పుకోను. ఇది నా జీవితం, నా ఇష్టం.